అంత్యక్రీస్తు ఎవరు? నేను ముగ్గురు వ్యక్తుల గురించిన ఆధారాలు మీ ముందుంచి వారిలో నేను ఎవరని అనుకుంటున్నానో మీతో చెప్తాను. మొదటి వ్యక్తి నీరో చక్రవర్తి. ఇది మీకు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. అసలు ఎవరి నీరో చక్రవర్తి అంటే 2000 సంవత్సరాల క్రితం రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఇతని గురించి మీకు అర్థమవ్వాలంటే బైబిల్ గ్రంథంలో ముందుగానే రాయబడిన కొన్ని ప్రవచనాలు చదవాలి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను, ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. దీనిని మనం అర్థం చేసుకున్నట్లయితే అపోస్తులుడైన యోహానుకి ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక దర్శనం చూపించాడు. అది ఏంటంటే 7 రాజులు 7 కొండల మీద కూర్చుని ఉండటం చూస్తున్నాడు. ఇప్పుడు రోమ్లో ఎన్ని కొండలు ఉన్నాయో మీకు తెలుసా? కరెక్ట్గా 7. అయితే ఈ 7 రాజులు ఎవరు అంటే యోహాను ప్రకటన గ్రంథం రాసే నాటికి రోమా సామ్రాజ్యాన్ని 7 రాజులు పరిపాలిస్తున్నారు. వారెవరంటే మొదటివాడు జూలియస్ సీజర్, రెండోవాడు అగస్టస్ సీజర్, మూడోవాడు టిబేరియస్, నాలుగోవాడు కాలిగ్యులా, 5వవాడు క్లాడియస్, 6వవాడు సీజర్ నీరో మరియు 7వవాడు డొమిషియన్. అపోస్తులుడైన యోహాను ప్రకటన గ్రంథంలో వీరి గురించి ఏమంటున్నాడంటే 5 కూలిపోయారు అంటే 5 అసాధారణమైన మరణాలు పొందుతారు. ఒకరు సాధారణమైన మరణం పొందుతారు, కానీ ఒకరు తిరిగి వస్తారు అని అంటూ వాడు మృగము అని అంటున్నాడు. వాడికే మరో పేరు అంత్యక్రీస్తు. ఇక్కడే కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈ 7 రాజుల్లో మొదటి వాడిని చంపేశారు, రెండోవాడు ముసలివాడై సహజంగా చనిపోయాడు, మూడోవాడిని విషం పెట్టి చంపారు, 4వవాడిని కత్తితో పొడిచి చంపారు, 5వవాడిని కూడా విషం పెట్టి చంపేశారు. ఇంకా 6వవాడైన సీజర్ 31 సంవత్సరాల వయసులో చెరసాలలో ఆత్మహత్య చేసుకున్నాడు. 7వవాడు యోహాను గారు ప్రకటన గ్రంథం రాసే నాటికి ఇంకా బ్రతికే ఉన్నాడు. చూసారా యోహాను గారు ఎంత కరెక్ట్ గా రాశారో? ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడినై యుండి అని అంటున్నాడు. కానీ మరి నీరో అనే వ్యక్తి ఎందుకు మన కథలోకి వచ్చాడు అంటే అపోస్తుల కార్యంలో అపోస్తులుడైన పౌలు గారు ఒక రాజుకి విజ్ఞాపన లేదా విన్నపం చేసినట్లు మనం గమనిస్తాం. ఆ రాజు ఎవరో కాదు, నీరో చక్రవర్తే. ఈ సంగతి జరిగిన తర్వాత నీరో చక్రవర్తి మనస్సు చాలా కఠినమైనట్లు మనం గమనిస్తాం. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, చరిత్రలో నీరో లాంటి ఒక భయంకరమైన క్రూరుడు మరొకరు ఉండరు. మీకు తెలుసా, తను తన సొంత భార్యనే, ఇంకా చెప్పాలంటే తన 2 భార్యలను, తన తల్లిని కూడా చంపించేశాడు. ఆ కాలంలో నీరో చక్రవర్తి చాలా ప్రఖ్యాతగాంచిన వ్యక్తి, జనులందరిలో చాలా పేరు సంపాదించాడు. అంతేకాకుండా గ్రీకు సాంప్రదాయంలో తానే దేవుడులా ఉండవచ్చు అనే విషయం నీరోకి బాగా నచ్చింది. క్రైస్తవులనే వారిని భయంకరంగా హింసించి, కుక్కలతో కరిపించి, సజీవంగా దహనం చేపించాడు. కొంతమందిని సిలువ కూడా వేపించాడు. ఇలాంటి చెప్పుకోలేని ఘోరాలు ఇంకా చాలా చేశాడు. మీకు ఇంకో విషయం చెప్తాను, వినండి. హీబ్రూ భాషలో నీరో సీజర్ పేరుని అంకెలుగా రాసి వాటిని కూడితే ఏ సంఖ్య వస్తుందో తెలుసా? 666. కానీ మీరు ఎక్సైట్ అవటానికంటే ముందు ఇదిగో ఈ డైనోసార్ క్యారెక్టర్ పేరు యాడ్ చేసిన 666 వస్తుంది. అలాగే ప్రకటన గ్రంథం రాసింది గ్రీకు భాషలో, హీబ్రూలో కాదు. సో ఇవన్నీ విన్న తర్వాత నీరో చక్రవర్తి అంత్యక్రీస్తు అవునో కాదో మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. ఇక రెండో వ్యక్తి దగ్గరికి వస్తే అంత్యక్రీస్తుకి మరో పేరు నాశన పుత్రుడు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి అలాంటి వాడే, అతనే అడాల్ఫ్ హిట్లర్. బైబిల్ గ్రంథంలోని దానియేలు గ్రంథంలో ఇలా రాయబడి ఉన్నది, ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును,
అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయు ఊనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. ఇవి అంత్యక్రీస్తు గురించి చెప్పబడిన మాటలు. హిట్లర్ కూడా ప్రపంచంలోని యూదులను ఓచకోతకు గురి చేసి వారిని చాలా హింసించాడని మనకి తెలుసు. దీన్నే హాలోకాస్ట్ అని అంటారు. ఎలాగైతే అంత్యక్రీస్తు వాడి ముద్రని ధరించాలి అని అంటాడో అలానే హిట్లర్ కూడా తన ముద్రని ధరింపజేశాడు. అంతేకాకుండా ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి అని అనుకున్నాడు. అయితే యూదులు హిట్లర్ని చాలా ద్వేషించారు, వ్యతిరేకించారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే యూదులు అంత్యక్రీస్తుని నమ్ముతారు, అతనిని తమ రక్షకుడిగా భావిస్తారు అని. యోహాను సువార్తలో ఇలా రాయబడి ఉన్నది, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. యేసుక్రీస్తు వారు యూదుడుగా పుట్టారు, రక్షకుడిగా ఉదయించాడు. కానీ యూదులు ఆయనను తిరస్కరించారు, అంత్యక్రీస్తుని నమ్ముతారు అని బైబిల్ చెప్తుంది. సో ఇప్పుడు హిట్లర్ అంత్యక్రీస్తు అవునో కాదో ఆలోచించండి. ఇంకా మూడో వ్యక్తి, ఒక ఫేమస్ సెలబ్రిటీ. చాలా మంది ఇప్పటికే ఈ వీడియో కామెంట్స్ లో రకరకాల వ్యక్తులు అంత్యక్రీస్తు అని అంటూ ఉంటారు. కొంతమంది ఇతను అంటారు, ఇంకొంతమంది ఇతనని అంటారు, మరికొంతమంది ఇతను అని లేదా ఇతనని అంటారు. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు? ఒక విషయం చెప్తాను వినండి. అంత్యక్రీస్తు మాత్రం ఎవరో ఒక్కడే ఉంటాడు. మరి వాడిని ఎలా గుర్తించాలి అంటే బైబిల్ గ్రంథం ఈ విధంగా చెబుతుంది, డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుపన అధికారము దానికి ఏర్పాటాయెను. అంత్యక్రీస్తు అన్నవాడు దేవుణ్ణి దూషిస్తాడు, డంబపు మాటలు పలుకుతాడు, గొప్ప అద్భుతాలు సూచక క్రియలు చేసి ప్రపంచాన్ని ప్రజలను తన వైపుకి త్రిప్పుకుంటాడు. వాడు వాక్చాతుర్యము కలిగిన వాడు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు, అధికారం చూపిస్తాడు. 7 సంవత్సరాల శ్రమ కాలంలో ప్రపంచంలో ఏ వ్యక్తి చేయలేని పని అతడు చేస్తాడు. అదే శాంతిని నెలకొల్పటం. యెరూషలేములో శాంతిని స్థాపిస్తాడు, యూదులతో ఒక నిబంధన చేస్తాడు. వారిని నమ్మించి ఎప్పుడైతే వారు వాడిని మెషయా అని రక్షకుడు అని అనుకుంటారో అప్పుడు తన నిజ స్వరూపము చూపిస్తాడు. బలులను అర్పణలను నిషేధిస్తాడు, దేవుని యాజకులను హతము చేస్తాడు. అక్కడితో ఆగకుండా దేవుని మందిరములోని దేవుని సింహాసనము మీద ఆసీనుడు అవుతాడు. దీని గురించే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి మనం ఈరోజు మెలకువగలిగి ఉండి అంత్యక్రీస్తు రాకడికి ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం చాలా దగ్గర సూచనని చూపిస్తుంది అని తెలుసుకుని అంత్యక్రీస్తు ఎవరు అనే విషయం మన సొంత అభిప్రాయాల మీద బేస్ చేసుకోకుండా దేవుని వాక్యాన్ని బట్టి మనము గ్రహించగలమని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.